తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అగ్నికి ఆహుతైన పోరాట యోధుడు శ్రీకాంతాచారి అని బీఆర్ఎస్ నాయకులు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ అరెస్టును, ఉద్యమకారుల అణచివేతను సహించలేక శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకున్నాడని తెలిపారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తితో ఉద్యమించి తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారిని స్మరించుకోవడం అందరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బాలరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. కోసం నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మడమ తిప్పని పోరాటం చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయినా ఏర్పడాలి అని శ్రీకాంతాచారి ఆలోచన విధానం మరవలేనిది. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మాకుంటాయి, మాకున్న ఆలోచన విధానం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడతారు అనే నినాదంతో శ్రీకాంతాచారి గారు నాడు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆత్మ కృషికి చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధనకు తను చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనందరం కూడా ఈ విధంగా సుభిక్షంగా ఉన్నాం, ధైర్యంగా తెలంగాణ రాష్ట్రం మాది అని చెప్పుకుంటున్నామంటే ఇలాంటి శ్రీకాంతాచారి వారి ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన తెలంగాణ శ్రీకాంతాచారి గారి కుటుంబం వారందరికీ కూడా మేము అండగా ఉంటాం.